వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కొత్తపల్లి గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది। ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు। గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు। తీసుకున్నటువంటి 99 రోజుల కార్యక్రమాన్ని మరి ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే 200 యూనిట్ల విద్యుత్ అయితే ఫ్రీ వస్తూ ఉన్నది, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తూ ఉన్నది, మీకు ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలతోటి మరి మీకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది। మరి ఈ విధంగా బస్సులు మీకు ఇవ్వడం జరుగుతుంది, ఉచిత బస్సు మీకు ఇస్తూ ఉన్నారు। ఉచిత బస్సు ఇస్తే కూడా ఈరోజు ప్రతిపక్షాలు దాన్ని మెచ్చుకోక దాన్ని కూడా అవహేళన చేసి చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు। నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక అమ్మ ఇంట్లో ఉంటుంది, ఆమెకు ఆరోగ్యం బాగోలేదు, అందరూ పొలం పనిలోకి వెళ్ళిపోతారు, ఆమెకి ఎట్టుపోవాలో తెలియదు, ఎంజిఎంకు పోతే బాగుపడుతుంది, కానీ అప్పుడు తీసుకుపోయే వాళ్ళు ఎవరు ఉండదు। అప్పుడు ఊళ్ళో బస్సు వచ్చి ఆగితే ఆమె ఏం చేస్తుంది, ఏం ఆలోచించకుండా బస్సు ఎక్కి ఎంజిఎంకు పోతుంది। ఎంజిఎంకు పోతే పోగానే ఏం చేస్తారు, డాక్టర్లు జాయిన్ చేసుకుంటారు, ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ అమ్మ బతుకుతుంది। అట్లా జరిగే వాటిని మనం పెట్టడం తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। కొంతమంది అయితే హైదరాబాద్ వరకు కూడా పోయి హైదరాబాద్ హాస్పిటళ్లలో కండ్ల ఆపరేషన్లు చేసుకుంటారు, గర్భసంచి ఆపరేషన్లు చేసుకుంటారు, ఇంకా ఏమేమి ఆపరేషన్స్ అవసరం ఉన్నా కూడా 2-3 కలిసిపోతూ ఉన్నారు। అక్కడ పోయినాక మీకు ప్రభుత్వమే ఫుడ్ పెడుతుంది, లోపల ఎవరు హాస్పిటల్లోనే ఫుడ్ పెడతారు, వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళే జాయిన్ చేసుకుంటారు, వాళ్ళే సర్జరీ చేస్తారు, మళ్ళీ ఫ్రీ బస్ తోటి మీరు ఇంటికి వస్తారు, మీకు ₹1 ఖర్చు కూడా కాదు। ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫ్రీ బస్సు ద్వారా జరుగుతూ ఉన్నాయి। ఇంకెందుకు యాదగిరిగుట్ట చూడాలనిపిస్తుంది, మీరు ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట ఒక మనిషి పోయి రావాలంటే కనీసం ₹1000 ఖర్చు అయితే, కానీ ఈరోజు ఒక 10 మంది కలిసి యాదగిరిగుట్ట పోయి వస్తే మీరు పోయేటప్పుడు మంచిగా వంట సామాన్లు వేసుకొని వండుకుంటానికి పట్టుకొని ఆడ ఫ్రీగా కూడా మనకు భోజనాలు పెడతారు, అయినా కూడా మీరు వెళ్ళి ఫ్రీగా చూసి ఈరోజు రావచ్చు। మా దేవాలయాల ఆదాయం కూడా ఈరోజు ఫ్రీ బస్సు చేయబట్టి చాలా పెరిగిందని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను। కాబట్టి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్షాలు మన మీద బురద జల్లేటువంటి ప్రయత్నం। ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటారు మీరు, ఇప్పుడు అంటే ఇందిరమ్మ ఇల్లు, మీ సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారమ్మా, కొన్ని రోజులు ఫౌండేషన్ వేసుకుంటారు, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు గోడలు కట్టుకుంటారు, డబ్బులు ఉన్నప్పుడు స్లాబ్ వేసుకుంటారు, స్లాబ్ వేసుకున్నాక